ఈ పంచగ్రహ కూటమి వలన ద్వాదశ రాసుల వారికి కొన్ని రాసుల వారికి అయితే బాగుంటుంది. కానీ దీని ప్రతిఫలం అనేది 41 రోజు ఉంటుంది. 41 రోజు. ఇది 3 రోజులు సంచరించి ఉన్నప్పటికి మకర రాశిలో ఏర్పడేటువంటి గ్రహ ఛాయ వలన 41 రోజు మాత్రము ఈ యొక్క ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఉపశయనం ఇంకా ఏ గ్రహం వారి మారడం ద్వారా వీరికి మిశ్రమ ఫలితాలు, అలానే శుభ ఫలితాలు, అలానే మిశ్రమం లేకుండా ఉండేటువంటి అశుభ ఫలితాలు ఉంటాయన్నమాట. దీన్ని బట్టి మనం చూసుకోవాలి ఏ రాశి వారికి ఎట్లా ఉందనేది. ఇక ముఖ్యంగా ద్వాదశ రాశుల వారందరికీ చూసుకున్నట్టయితే కనుక ఎక్కడైతే పనులు ఆగిపోతాయో ఆ పనులకి ముఖ్యంగా ముందడుగు వేయొచ్చు అని ఒకటి చెప్పొచ్చు. అందులోనూ పితృదోషాలతో బాధపడేవారు ఎవరైనా ఉన్నారు, కాలసర్పదోషం, నాగదోషంతో బాధపడేవారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక మునుమునుటి అంటే ఈ గ్రహకూటమి ఏర్పడక ముందే వచ్చేటువంటి పండగ పర్వదినాన చేసేటువంటి పెద్దలకు చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమం వల్ల వీరికి కొన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి. అప్పుడు ఈ గ్రహకూటమి వల్ల ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. ఆరోగ్య ప్రకారంగా, ఆర్థిక ప్రకారంగా బాగుంటాయి. అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి అయితే బాగుంటాయి.